ఇప్పటిదాకా కష్టపడకూడదు, ముందు భవిష్యత్తులో సంతోషంగా ఉండాలి. మనం ఇప్పటిదాకా కష్టపడ్డాము, మనం కూడా కొంచెం హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తాం. అది కలిసి వాడైనా చూడండి, ఇవాళ 100 రూపాయలు కూలి అని వెళ్తే అక్కడ కలిసి వస్తే 400 సంపాదించుకుంటాడు. అది ఎవ్వరం చెప్పలేదు. అదే ధనవంతుడు ఒక్కోసారి పెడితే లక్షలు వస్తాయి, కానీ ఒక్కోసారి లాస్ వస్తుంది. రేపటి కోసం ఆలోచిస్తే ఇలా జరుగుద్ది కదా అని మీరు నన్ను అడగచ్చు. రేపటి కోసం మనం ఎన్నో ఆలోచిస్తాం. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం, మన కుటుంబం గురించి ఆలోచిస్తాం, మన ఆస్తిపాస్తుల గురించి ఆలోచిస్తాం. మనం చాలా గొప్పగా ఉండాలి అనే ఆలోచన చేస్తాం. కానీ అలా ఉండటానికి, ఆలోచన చేయటానికి మనం చేసే పని ముఖ్యం అంటారేమో. ఈ మాట మాట్లాడటానికి ఈ వయసు ఆమెకి రేపటి కోసం ఆలోచించాలా అనేది అనుకుంటారేమో. రేపటి కోసం అనేది మనం ఈరోజు ఆలోచించుకుంటేనే రేపు మనకు భవిష్యత్తు అనేది ఉంటుంది. ఇవాళ మనం కష్టపడేది రేపటి కోసం, ఇవాళ మనం సంపాదించేది రేపు మన పిల్లల కోసం. అంతేగాని ఈరోజు కాదు. ఈ విషయం తెలుసుకోండి. హలో మై ఫ్రెండ్స్, ఈరోజు మనం రేపటి కోసం అనే విషయాన్ని మాట్లాడదాం. ఎందుకంటారేమో, ఈ మాట మాట్లాడటానికి ఈ వయసు ఆమెకి రేపటి కోసం ఆలోచించాలా అనేది అనుకుంటారేమో. రేపటి కోసం అనేది మనం ఈరోజు ఆలోచించుకుంటేనే రేపు మనకు భవిష్యత్తు అనేది ఉంటుంది. ఇవాళ మనం కష్టపడేది రేపటి కోసం, ఇవాళ మనం సంపాదించేది రేపు మన పిల్లల కోసం. అంతేగాని ఈరోజు కాదు. ఈ విషయం తెలుసుకోండి. ఈ రేపటి కోసం అనే దాన్ని మనం మనసుకు పెట్టుకొని మనం దాన్ని పాటించాలి అని నా ఉద్దేశం. ఎందుకంటారేమో, ఎప్పుడైనా ముందు జాగ్రత్త ఉండాలి. కాబట్టి మీరు ఈ వీడియోని చివరిదాకా చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి కోసం మనం ఎన్నో ఆలోచిస్తాం. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం, మన కుటుంబం గురించి ఆలోచిస్తాం, మన ఆస్తిపాస్తుల గురించి ఆలోచిస్తాం. మనం చాలా గొప్పగా ఉండాలి అనే ఆలోచన చేస్తాం. కానీ అలా ఉండటానికి, ఆలోచన చేయటానికి మనం చేసే పని ముఖ్యం. మనం ఏమీ చేయకుండా మనం అలా ఉండాలి, ఇలా ఉండాలి, రేపు మనం గొప్పగా ఉండాలి అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. అందుకే మీకు చెబుతున్నాను, ఈరోజు ఆలోచించేది, ఈరోజు పని, ఈరోజు ఆదాయం, ఈరోజు శ్రమ అంతా కూడా రేపటి కోసం. ఎప్పుడైతే మనం రేపుని ఆస్వాదిస్తామో మనం ఇవాళ కష్టపడాలి. రేపటి గురించి కలలు కంటే ఈరోజు కష్టపడాలి. రేపు మనం భవిష్యత్తు బాగుండాలి అంటే ఈరోజు ఆలోచించాలి. రేపు రిజల్ట్స్ రావాలి చదువుకునే వాళ్ళకి అంటే ఇప్పుడు కష్టపడాలి, చదవాలి. ఏదైనా ఈరోజు చేస్తే మనకి ముందు ఆలోచించుకోవటానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. మనం ఇవాళ ఏమీ చేయకుండా రేపటి కోసం మనం ఎదురు చూడటం తప్పు. అది ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, డబ్బున్నాళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా పేదవాళ్ళైనా ఎవరైనా సరే, ఈ విషయం అందరికీ ఒకటే. డబ్బున్నాళ్ళు ఎక్కువ సంపాదించాలి అని ఆలోచిస్తారు. మధ్యతరగతి వాళ్ళు రేపు పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మనం చేసే పనికి వాళ్ళు మనలాగా ఇబ్బంది పడకూడదు అని ఆలోచిస్తారు. పేదవాళ్ళు ఉన్నారనుకోండి, ఇవాళ మనం సంపాదిస్తేనే కదా రేపు పొద్దున మనం తినడానికి ఉండేది అని ఆలోచిస్తారు. ఉన్న వ్యవస్థలో ఎక్కువ తక్కువలు ఉన్నా కానీ మన ఆలోచన
అందరిది ఒకటి. అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు రేపటి కోసం మనం ఏం దాచాము. ఇప్పుడు ఒకప్పుడు నన్ను కూడా అడిగారు, నా నా కొడుకే అడిగాడు, ఏం సంపాదించారు మీరు ఇంత కష్టపడుతున్నారు అని అడిగాడు. కష్టపడుతుంటే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మన ఇబ్బందులు కానీ, బాధలు కానీ, మన సమస్యలు కానీ మనం తీర్చుకోవచ్చు. అదే మనం కష్టపడకపోతే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు కోసం చేయి దాసాల్సి వస్తుంది. అది ఉండదు. అది మనం కొంచెం మన అదృష్టంలో కూడా ఉంటుంది. మనం ఎంత కష్టపడినా ఒక్కోసారి మనకి ఆదాయం కనపడదు. మనం రేపు ఏదో చేద్దామని ఏదైనా చేసినా కానీ ఒక్కోసారి ఆ డబ్బును కూడా నష్టపోతాం. ఆలోచిస్తాం, రేపు బాగా సంపాదించాలి, మన పిల్లల కోసం, మన కోసం ఇప్పుడు కష్టపడుతున్నాము, ముందు ఇంకా కష్టపడకూడదు అని ఆలోచించి మనం ఏదైనా పెట్టుబడి పెట్టి చేద్దాం అనుకుంటే కలిసి రాకపోతే అది నష్టపోతాం. ఏదైనా మన అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. మనం రేపటి కోసం ఎంత కష్టపడదాం అనుకున్నా ఇవి చేయలేకపోవచ్చు. అది మన జీవితం మీద దెబ్బ కొట్టుద్ది. ఇవాళ అలా చేసాము, కష్టపడిన డబ్బంతా పెట్టుబడి పెట్టాము, మనం సంపాదించలేదు అనుకొని మనం బాధపడితే ఇంక ముందేమీ చేయలేకపోతాం. మన నలుగురు విమర్శిస్తారు, తొందరపడ్డారు, చేశారు అని. కానీ మన ఆలోచన అలా ఉండదు. మన పిల్లలు మనలాగా కష్టపడకూడదు, ముందు భవిష్యత్తులో సంతోషంగా ఉండాలి, మనం ఇప్పటిదాకా కష్టపడ్డాము, మనం కూడా కొంచెం హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తాం. అది కలిసి రాకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు పేదవాడైనా చూడండి, ఇవాళ 100 రూపాయలు కూలి అని వెళ్తే అక్కడ కలిసి వస్తే 400 సంపాదించుకుంటాడు. అది ఎవ్వరం చెప్పలేదు. అదే ధనవంతుడు ఒక్కోసారి పెడితే లక్షలు వస్తాయి, కానీ ఒక్కోసారి లాస్ వస్తుంది. రేపటి కోసం ఆలోచిస్తే ఇలా జరుగుద్ది కదా అని మీరు నన్ను అడగచ్చు. అలా ఎప్పటికీ జరగదు, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. ఎప్పుడు మనము ముందు ఆలోచనే చేయాలి, వెనక్కి అడుగు వేయకూడదు, ఆలోచించకూడదు. అది నేను చెప్తున్నాను. మీకు ఈ చెప్పిన విషయం నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.